మాంజా పంజా విసురుతుంది. రోడ్డుపై వెళ్లే వారి గొంతుల్ని చీల్చుతూ వారి ప్రాణాలు తీస్తుంది. చైనా మాంజాతో గాలిపటం ఎగరవేయకున్న ప్రజల ప్రాణాలు తీస్తుంది గాలిపటం. వేర్వేరు ఘట్టంలో 5 ప్రాణాలను బలికొన్నాయి గాలిపటాలు. సంక్రాంతి సందర్భంగా గాలిపటం ఎగరవేయాలన్నది అందరి సరదా. కానీ ఆ సరదానే ఇప్పుడు ప్రాణాలు తీస్తుంది. కొందరి అత్యుత్సాహం మరికొందరి ప్రాణం తీస్తుంటే, కొందరి నిర్లక్ష్యం వారి ప్రాణాలనే తీస్తూ వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. సంక్రాంతి అంటేనే పతంగులు ఎగరేయడానికి అనాదిగా వస్తూ ఉంది. అయితే పిల్లలతో పాటు పెద్దలు కూడా అయితే పతంగులను ఎగరేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ క్రమం లోపలనే చైనా మాంజాను బ్యాన్ చేస్తూ ప్రభుత్వం కఠినంగా నిర్ణయం తీసుకుంది. వీళ్ళు ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఒక బోర్డుని కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖ నుంచి ఒక బోర్డుని స్పష్టంగా ఏర్పాటు చేశారు. ఈ సంక్రాంతి సంతోషాలు మనలకే కాకుండా పక్షులకు కూడా ఉండేటట్లు చూద్దామనే దానికి ఒక విధంగా, అంటే పక్షులు ఏ విధంగా దెబ్బతింటున్నాయి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏ విధంగా హాని కలిగిస్తున్నాయి అంటూ ఒక హెచ్చరికలు కూడా జారీ చేసి వీళ్ళు ఈ యొక్క నిర్వాహకులు ఇక్కడ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రభుత్వం తరపు నుంచి స్పష్టమైనగా ఎక్కడ కూడా చైనా మాంజాను మార్కెట్లో విక్రయిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి నిర్వాహకులు కూడా చైనా మాంజాను అందుబాటులో లేకుండా నిర్వాహకులు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనతో పాటు కొంతమంది మనతో పాటు ఉన్నారు, చూద్దాం. సార్ చెప్పండి. అయితే ప్రభుత్వం కూడా చైనా మాంజాని బ్యాన్ చేయాలని చెప్తుంది. కాబట్టి మీరు పతంగులు తీసుకోవడానికి వచ్చారు కాబట్టి చైనా మాంజాని వాడుతున్నారా, లేకపోతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదేనా? లేదు, నేను చిన్నప్పటి నుంచే నేను దూల్పేట మాంజాని వాడతాను ఎప్పుడన్నా కానీ. చైనా మాంజా అనేది అస్సలు ఇష్టం లేదు నాకు. ఎందుకంటే అది ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి చేతులు కోసుకోపోతాయి, పిల్లలు ఎగిరిస్తారు కాబట్టి వాళ్ళ గొంతులు లేదా ప్రభుత్వం చూపించినట్టు ఏదో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దూల్పేట మాంజానే వాడతాం ఎప్పుడైనా కానీ. మీరు ఏ సజెషన్ చేస్తున్నారు పిల్లలకు కానీ, లేదంటే మీ యొక్క కాలనీలో కానీ, యావత్ తెలంగాణ ప్రజలకు కానీ పతంగులు ఎగరేసే వాళ్ళకు ఎలాంటి అడ్వైజ్ చేస్తారు? ఇప్పుడు చిన్న పిల్లలు ఎగిరిస్తప్పుడు అయితే పెద్దోళ్ళు ఎంబడి ఉండడం చాలా మంచిదండి. ప్లస్ చైనా మాంజా అయితే అసలు బ్యాన్ చేయడం చాలా మంచిది చేశారు. దూల్పేట మాంజా వాడడం బెస్ట్ అంట నేనైతే. నిర్వాహకులు మనతో పాటు కొంతమంది ఏదైతే ఇక్కడ విక్రయదారులు ఉన్నారో, వినియోగదారులు ఉన్నారో వారు కూడా చైనా మాంజాను ప్రభుత్వం బ్యాన్ చేసి చాలా మంచి పని చేసిందని చెప్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు, ఎక్కడ కూడా చైనా మాంజాను విక్రయించట్లేదు, అన్ని థ్రెడ్ తో చేసినటువంటి మాంజాలనే వాడుతూ ఉన్నారు. అయితే ధూల్పేట నుంచి తెచ్చినటువంటి రకరకాల మాంజాలను మాత్రమే ఇక్కడ విక్రయిస్తున్నారు. ఎవరు కూడా చైనా మాంజా విక్రయించట్లేదు అని మనతో పాటు నిర్వాహకులు కూడా చెప్తూ ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అయితే ఇదే విధంగా ప్రతి పండుగకు కూడా పండుగను సుఖ సంతోషాలతో చేసుకోవాలి. ఎవరు కూడా చైనా మాంజాను మేము అమ్మట్లేదు అని కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం చూస్తూనే ఉన్నాం. నిర్వాహకులతో కూడా ఈ యొక్క దుకాణదారులు ఉన్నారు, దుకాణదారులతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ చైనా మాంజా ఎవరు చిన్న పిల్లవాడు రాని పెద్ద పిల్లవాడు రాని చైనా మాంజా అంటుర్రు. ఏంది చైనా మాంజా బంద్ చేయాలి. ఏంది బోర్డు పెట్టాము, బిస్కెట్ అండ్ చాక్లెట్ మాంజా అని పెట్టాము, కాటన్ మాంజా. ఏంది చైనా మాంజా చిన్నప్పటి నుంచి మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఏంది కారోబారు లేవు. ఏంది అదే చైనా మాంజా రావడం వలన మేము మొత్తం టోటల్ గా కూడా లాస్ అవుతున్నామంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా చైనా మాంజా అమ్మట్లేదు అని కూడా చెప్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు సూచించినటువంటి నిబంధనలను పాటిస్తూ ఏదైతే థ్రెడ్ మాంజా ఉంటుందో థ్రెడ్ మాంజాను విక్రయిస్తున్నామంటూ చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో ప్రవీణ్, BRK న్యూస్, హైదరాబాద్.